దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. అవసరం కోసం ప్రార్థన. ప్రియమైన దేవా, నీ దయ మరియు అనుగ్రహాలతో నా ప్రతి అవసరాన్ని తీర్చేందుకు నీవు నాకు బలాన్ని ఇవ్వాలని, నా ప్రతి అవసరాన్ని నీవు తీర్చాలని ప్రార్థిస్తున్నాను. నేను నీ వాక్యాలను నమ్ముతున్నాను. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రభువా, నా జీవితంలో ఉన్న అన్ని అవసరాలు, కష్టాలు మరియు అంతర్యాలను నీ పరిపూర్ణమైన ప్రేమతో తీర్చగలవు. ప్రభువా, నా జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలుంటాయి. కానీ నేను తెలుసుకుంటున్నాను, నీవు నన్ను గమనిస్తున్నావు. ఫిలిప్పీలకు 4:19లోని నీ వాక్య ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరతను తీర్చును. ఈ మాటలు నమ్ముతూ నా అవసరాలను నీ ప్రక్కన ఉంచుకుంటున్నాను. నీవు నా శరీరానికి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, స్థిరత్వం, నా కుటుంబానికి శాంతి మరియు ప్రేమ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా మనసులో ప్రశాంతత, ఆలోచనలో దారి చూపించుము. ఎక్కడ చిక్కుల్లో ఉన్నా నీవు నాకు మార్గం చూపించుము. నేను నీ దయను, నీ అనుగ్రహాన్ని అనుభవించుకుంటున్నానని, నేను నా ప్రతి అవసరాన్ని నీవు సరియైన సమయం మరియు సరియైన మార్గం అందిస్తావని నమ్ముచున్నాను. ప్రభువా, ఈ సమయంలో నేను నీ దగ్గర ఆశిస్తున్నాను. నాకు కావలసిన కదలిక, మార్పు, దయ మరియు బలాన్ని నీ నుండి పొందగలుగుతానని నమ్ముతున్నాను. నా జీవితంలో ఏ స్థితిలో ఉన్నా నీవు నా పక్కన ఉంటావని, నా అవసరాలను తీర్చేందుకు నీ సహాయం ఎప్పుడు ఉంటుందని తెలుసు. మీరు నా కోసం మరియు నా కుటుంబం కోసం అనుగ్రహం చొప్పున అవసరాలను తీర్చడానికి శక్తి చూపిస్తారని నేను విశ్వసిస్తున్నాను. నా ప్రతి అవసరం, శారీరక, ఆత్మాధిక, మానసిక మరియు ఆత్మాధిక అవసరాలను నీ చేతుల్లో సురక్షితంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ప్రభువా, నా అవసరమైన ప్రతి విషయం నీ దయ ద్వారా మరియు నీ మహిమలో ఇచ్చి నా మనసుకు శాంతి కలిగించు. నాకు కావలసిన మార్గదర్శనం మరియు సహాయం అందిస్తావని నమ్ముచున్నాను. మీరు నా జీవితంలో ప్రతి అవసరాన్ని తీర్చడానికి నా వైపు ఉంటారని నేను నమ్ముతున్నాను. మీ ప్రేమతో నా కష్టం తగ్గినట్టు నా మనసులో శాంతిని, నా ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం, నా ఆరోగ్యాన్ని, బలాన్ని పెరుగుతాయి. ఈ ప్రార్థన